కన్యరాశి వారికి అదృష్టాన్ని తెచ్చే 5 గుప్త రహస్యాలు. ఈ విషయాలు మీకు ఎవ్వరూ చెప్పరు. ఇవి మీలో దాగిన రహస్య గుణాలు, అద్భుతమైన రహస్య శక్తులు. వీటిని మీరు తప్ప మరెవరూ గుర్తించలేరు. నిజం చెప్పాలంటే ఇలాంటి అద్భుతమైన సమాచారం మీకు మరెక్కడా కనబడదు. కాబట్టి ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే చూడండి. అయితే మీకు మాదొక చిన్న విన్నపం. అదేమిటంటే ఈ రహస్యాలను మీరు ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా, ఏకాంతంగా గ్రహించండి. అలాగే ఈ సమాచారం మరింతమందికి చేరేలా దయచేసి దీనిని లైక్ చేయండి మరియు తప్పకుండా షేర్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో 6వ రాశి కన్యారాశి. ఈ రాశికి అధిపతి బుధగ్రహం. కన్యరాశి వారు సహజంగానే అత్యంత తెలివైన వారు, క్రమశిక్షణ కలిగిన వారు మరియు ప్రతి విషయాన్ని చాలా సూక్ష్మంగా పరిశీలించే గుణం కలవారు. మీరు భూమి తత్వానికి చెందిన వారు కావటం వల్ల చాలా వాస్తవికంగా ఆలోచిస్తారు. గాలిలో మేడలు కట్టడం మీకు అస్సలు నచ్చదు. ఏ పని చేసినా అందులో పరిపూర్ణత ఉండాలని కోరుకుంటారు. మీలోని అద్భుతమైన శక్తులు మీకు తెలియకుండానే చైతన్యం కోల్పోయి ఉండవచ్చు. మీ జీవితంలో అదృష్టం ఒక ప్రవాహంలో రావాలన్నా, మీరు పట్టిన ప్రతీది బంగారం కావాలన్నా మీరు కొన్ని రహస్యాలను పాటించాల్సి ఉంటుంది. ఈ రహస్యాలు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడమే కాకుండా సమాజంలో మీకు ఒక ఉన్నత స్థానాన్ని, అంతులేని సంపదలను తెచ్చిపెట్టడానికి సహాయపడతాయి. కన్యరాశి చిహ్నం గమనిస్తే ఒక చేతిలో ధాన్యపు కంకిని, మరో చేతిలో అగ్నిని ధరించిన కన్యగా దర్శనమిస్తుంది. ఇది స్వచ్ఛతకు, విజ్ఞానానికి మరియు శ్రమకు నిదర్శనం. ఒక రైతు పంటను ఎంత జాగ్రత్తగా పండిస్తాడో కన్యరాశి వారు కూడా తమ జీవితాన్ని అంతే క్రమబద్ధంగా నిర్మించుకుంటారు. మీ రాశికి అధిపతి బుధుడు కావడం వల్ల మీకు గణితం, వ్యాపారం మరియు విశ్లేషణ సామర్థ్యం ఎక్కువగా ఉంటాయి. మీరు ఏ పని చేసినా అందులో తప్పులు వెతకడం లేదా దాన్ని సరిదిద్దుకోవడం మీ సహజ సిద్ధమైన లక్షణం. దీనివల్ల కొన్నిసార్లు ఇతరులకు మీరు కఠినంగా అనిపించవచ్చు, కానీ మీ ఉద్దేశం ఎప్పుడూ మంచిదై ఉంటుంది. మీరు చాలా విశ్వసనీయమైన వ్యక్తులు మరియు ఎవరికైనా సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. అయితే మీలోని ఈ పరిపూర్ణత కోసం చేసే ఆరాటమే కొన్నిసార్లు మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. అదృష్టం మీ దరి చేరాలంటే మీలోని మేధస్సును ఎలా వాడాలో, ఏ పరిహారాలు పాటించాలో తెలుసుకోవడం చాలా అవసరం. మొదటి గుప్త రహస్యం ఏమిటంటే విష్ణు ఆరాధన మరియు పచ్చని ప్రకృతితో అనుబంధం. కన్యరాశికి అధిపతి బుధుడు కాబట్టి మీరు శ్రీ మహావిష్ణువు పూజించడం వల్ల విశేష ఫలితాలు పొందుతారు. ప్రతి బుధవారం ఉదయాన్నే స్నానం చేసి ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేయటం వల్ల మీ బుద్ధి చురుగ్గా మారుతుంది మరియు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే మీరు ప్రతిరోజు కొంత సమయం పచ్చని చెట్ల మధ్య గడపడం లేదా మీ ఇంట్లో చిన్న తోటను పెంచడం వల్ల మీలోని ప్రతికూల శక్తి నశించి సానుకూలత పెరుగుతుంది. ప్రకృతికి దగ్గరగా ఉండటం కన్యరాశి వారికి ఒక గొప్ప వరప్రదాయం వంటిది. ఇది మీ జీవితంలో స్థిరత్వాన్ని మరియు అపారమైన ధన ప్రాప్తిని తెచ్చిపెడుతుంది. రెండవ గుప్త రహస్యం ఆకుపచ్చ రంగు మరియు మరకతమణి ప్రభావం. కన్యరాశి వారికి ఆకుపచ్చ రంగు అత్యంత అదృష్టాన్ని ఇచ్చే రంగు. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు లేదా వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఆకుపచ్చ రుమాలు లేదా దుస్తులను ధరించడం వల్ల విజయం మీ సొంతం అవుతుంది. ఇక రత్నశాస్త్రం ప్రకారం కన్యరాశి వారు మరకతం ధరించడం వల్ల అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. దీనిని బంగారం లేదా వెండి ఉంగరంలో చేయించుకొని బుధవారం రోజున చిటికిన వేలికి ధరించాలి. ఇది మీలోని విశ్లేషణ శక్తిని పెంచుతుంది మరియు సమాజంలో మీ గౌరవాన్ని పెంపొందిస్తుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణంలో పచ్చదనం ఉండేలా చూసుకోవడం వల్ల బుధగ్రహ అనుగ్రహం ఎప్పుడు మీపైనే ఉంటుంది. ఇది మీ అదృష్టాన్ని రెట్టింపు చేసే రెండవ రహస్యం. మూడవ గుప్త రహస్యం సత్యవాకును పలుకుతూ జ్ఞానాన్ని అత్యున్నత సంపదగా భావించడం. బుధుడు మాటకు కారకుడు. కన్యరాశి వారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలు ఎదుటివారిని విమర్శించేలా ఉండకూడదు. మీరు ఎంత మృదువుగా, స్పష్టంగా మాట్లాడితే మీ గ్రహబలం అంతగా పెరుగుతుంది. ఎప్పుడూ అబద్ధాలు చెప్పకండి. మీరు మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే విద్యావంతులను, గురువులను గౌరవించడం వల్ల మీకు తెలియని రహస్య జ్ఞానం లభిస్తుంది. ప్రతి బుధవారం పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయడం వల్ల మీకు విద్య, ఉద్యోగ రంగంలో తిరుగులేని విజయం లభిస్తుంది. మీ మేధస్సును ఇతరులకు సహాయం చేయడానికి వాడండి. అది మీకు 10ంతల ఫలితాన్ని ఇస్తుంది. ఇది మీ కీర్తి ప్రతిష్టలను పెంచే మూడవ రహస్యం. నాలుగో గుప్త రహస్యం గోసేవ మరియు దాన ధర్మాలు. కన్యరాశి వారు గోవును సేవించడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయి. ప్రతి బుధవారం ఆవుకు పచ్చగడ్డిని లేదా నానబెట్టిన పెసరపప్పును తినిపించండి. ఆవుకి ప్రదక్షిణ చేయడం వల్ల మీకున్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే వికలాంగులకు లేదా అనాథలకు మీకు తోచిన సహాయం చేయడం వల్ల మీ పుణ్యఫలం పెరుగుతుంది. ముఖ్యంగా బుధవారం నాడు పచ్చని వస్త్రాలను లేదా పచ్చని పప్పు ధాన్యాలను దానం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీరు చేసే దానం ఎంత రహస్యంగా ఉంటే అంత మంచి ఫలితం ఉంటుంది.
ఇది మీ అదృష్టాన్ని మోసుకొచ్చే 4వ రహస్యం. 5వ మరియు అతి ముఖ్యమైన గుప్త రహస్యం అతిగా ఆలోచించడం మానుకోవడం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం. కన్య రాశి వారు ప్రతి చిన్న విషయానికి అతిగా ఆందోళన చెందుతుంటారు. పనులు సరిగ్గా జరగవేమోనని భయం వీరిని వెంటాడుతూనే ఉంటుంది. అదృష్టం మీ దరిచేరాలంటే మొదట మీరు భయాన్ని వదిలేయాలి. ప్రతిదీ మీ నియంత్రణలో ఉండాలని కోరుకోకండి. భగవంతుడిపై భారం వేసి మీ ప్రయత్నం మీరు చేయండి. ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ ప్రణాళికను రహస్యంగా ఉంచండి. పని పూర్తయ్యే వరకు ఎవ్వరికీ చెప్పకండి. మీలోని సృజనాత్మకతను వెలికి తీయండి. మీరు చేసే పని మీద మీకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచమే మీ వెనక నడుస్తుంది. ఇది మిమ్మల్ని అఖండ విజయాల వైపు నడిపించే 5వ రహస్యం. వృత్తి మరియు వ్యాపార పరంగా చూస్తే కన్య రాశి వారు అకౌంటింగ్, బోధన, వైద్య రంగం, రాత పనులు మరియు సాఫ్ట్వేర్ రంగాలలో అద్భుతంగా రాణిస్తారు. మీరు ఒక విషయాన్ని లోతుగా విశ్లేషించేవారు కాబట్టి పరిశోధన రంగాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారం చేసేవారు లెక్కల విషయంలో చాలా ఖచ్చితంగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీ సొంత నిర్ణయాలే మీకు మేలు చేస్తాయి. ఆర్థికంగా మీరు ఎప్పుడు పొదుపును ఇష్టపడతారు. ఇది మీకు మంచి అలవాటు. భూమి లేదా బంగారం మీద పెట్టుబడులు పెట్టడం మీకు లాభదాయకంగా ఉంటుంది. మీ కష్టార్జితం వృధా పోదు, కానీ మీరు చేసే ప్రతి పనిలోనూ పారదర్శకత ఉండాలి. గృహ జీవితం సాధారణంగా ప్రశాంతంగానే ఉంటుంది, కానీ మీ విమర్శనాత్మక ధోరణి వల్ల కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధాలు రావచ్చు. అందరిలోనూ తప్పుడు వెతకడం మానేసి వారిలోని మంచిని చూడటం అలవర్చుకోండి. మీ జీవిత భాగస్వామికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి. పిల్లల విషయంలో మీరు చాలా శ్రద్ధ వహిస్తారు. అది వారి భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది. ఇంటి ఈశాన్య మూలను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. మీ ఇంట్లో పచ్చని మొక్కలను పెంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల కన్య రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు మరియు నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంది. సరైన సమయానికి భోజనం చేయడం మరియు తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. అతిగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి యోగా మరియు ధ్యానం మీ నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలి. బయటి ఆహారాన్ని వీలైనంత వరకు నివారించండి. పచ్చని ఆకుకూరలు మీ ఆహారంలో ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తించి మీ శరీరాన్ని గౌరవించండి. ముగింపుగా చెప్పాలంటే కన్య రాశి వారు అద్భుతమైన తెలివితేటలు ఉన్నవారు. మీకు కావాల్సిందల్లా మీలోని ఆందోళనను తగ్గించుకొని పై చెప్పిన ఈ 5 రహస్యాలను పాటించడమే. బుధగ్రహ అనుగ్రహం మీ పైన ఉండాలంటే మీ మనసును, మాటను స్వచ్ఛంగా ఉంచుకోండి. ఆ శ్రీ మహావిష్ణు కృపతో మీరు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. మీరు చేసే శ్రమ వృధా పోదు. దానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. అదృష్టం అనేది కేవలం అవకాశం కాదు, అది మీ సంస్కారం మరియు కృషితో మీరు సృష్టించుకునేది. ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మీ పాదకృతం అవుతుంది. ఇంకా ఈ రాశివారి గురించి చెప్పాలి అంటే, ఈ రాశివారిని కొందరు బాగా ఇష్టపడితే కొందరు ఏ కారణం లేకుండానే ద్వేషిస్తారు. అయితే ముఖ్యంగా ఈ రాశివారిని ఒక స్త్రీ రహస్యంగా బాగా ఇష్టపడుతుంది. అందరికీ అలాంటి స్త్రీ లభించకపోవచ్చు, కానీ ఈ రాశివారికి అదృష్టం ఈ స్త్రీ కారణంగా రావచ్చు. అయితే ఇంతకీ ఆ స్త్రీని మీరు ఎలా గుర్తించాలి అనే సందేహం మీకు కలగడం సహజం. దానికి కొన్ని స్పష్టమైన సూక్ష్మమైన సంకేతాలు ఉంటాయి. అందరికంటే ఆమె మీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఉదాహరణకు, మీరు 10 మందిలో ఉన్నప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్ లో ఉన్నప్పుడు ఆమె చూపు మీ వైపు ఉండవచ్చు, లేదా మీరు చెప్పే మాటలకు ఆమె ఎక్కువ విలువ ఇస్తుంది. అందరూ మీ మాటను తేలికగా తీసుకున్నా ఆమె మాత్రం మీరు చెప్పేది శ్రద్ధగా వింటుంది. ఇతరులు మిమ్మల్ని విమర్శించినప్పుడు లేదా మీ తప్పులను ఎత్తి చూపించేటప్పుడు ఆమె మీకు అండగా నిలబడుతుంది లేదా మీ తరపున వాదిస్తుంది. అతడు అలాంటి వాడు కాదు, అతనికి మంచి మనసు ఉంది అని మీ వెనుక మీ గురించి గొప్పగా చెబుతుంది. మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయడానికి ముందుకు రాని సమయంలో ఆమె తనకు తోచిన సహాయం చేయడానికి స్వచ్ఛానందంగా ముందుకు వస్తుంది. అది నేరుగా డబ్బు ఇవ్వడం కావచ్చు, లేదా తన దగ్గర ఉన్న దాచుకున్న మొత్తాన్ని మీకు అందించడం కావచ్చు, లేదా మీకు సరైన ఆర్థిక సలహాలు ఇవ్వడం కావచ్చు, లేదా కనీసం మీకు ధైర్యం చెప్పడం కావచ్చు. ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ నుంచి ఆర్థిక పరమైన సహాయం లేదా నైతిక మద్దతు అందే సూచనలు చాలా బలంగా గోచరిస్తున్నాయి. ఆమె సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిగా మీ జీవితంలోకి వచ్చి మీ కష్టాలను తీర్చడానికి సహాయపడవచ్చు. ఈ స్త్రీ మీ ఆఫీసులో పనిచేసే సహ ఉద్యోగి కూడా కావచ్చు. మీ వర్క్ డెడికేషన్ చూసి, మీరు పని పట్ల చూపే శ్రద్ధను చూసి ఆమెకు మీపై గౌరవం పెరిగే ఉండవచ్చు. ఆఫీస్ రాజకీయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వారి నుంచి ఆమె మిమ్మల్ని కాపాడవచ్చు.
ఆమె మీకు ఒక బలమైన సపోర్ట్ సిస్టమ్ లాగా నిలబడుతుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఇష్టం అనేది కేవలం భవ్య సౌందర్యాన్ని చూసో లేదా ఆస్తిపాస్తులు చూసి ఏర్పడింది కాదు. ఇది శారీరక ఆకర్షణ కంటే మానసికమైన బంధం మరియు గౌరవంతో కూడుకున్నది. మీలో ఉన్న గుణగణాలు ఆమెకు నచ్చాయి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నిజాయితీగా ఉండటం, ఇతరులకు హాని చేయకపోవడం, కష్టపడి పైకి రావాలని తపన వంటి లక్షణాలు ఆమెను కట్టిపడేశాయి. అయితే ఈ స్త్రీ ఎవరైనప్పటికీ ఈ రాశివారు తమ జీవితంలో ఉన్నత స్థితిని చేరుకోవాలంటే చేయవలసిన అత్యంత ముఖ్యమైన పని ఒకటి ఉంది. అది స్త్రీలను గౌరవించడం. అది మీ ఇంట్లో ఉండే చిన్న పాప అయినా, వృద్ధురాలైన బామైనా సరే, వయసుతో సంబంధం లేకుండా, హోదాతో సంబంధం లేకుండా ప్రతి స్త్రీని గౌరవించడం నేర్చుకోవాలి. మన సనాతన ధర్మంలో మరియు పురాణాల్లో స్త్రీని శక్తి స్వరూపిణిగా, ఆదిశక్తిగా వర్ణించారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః అని పెద్దలు చెబుతారు. అంటే ఎక్కడైతే స్త్రీలను గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారో అక్కడ సిరి సంపదలు ఉంటాయని అర్థం. మీరు ఇంట్లో ఉన్న మీ అమ్మను, భార్యను, అక్క చెల్లెను మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా గౌరవిస్తారో, ప్రేమిస్తారో, వారి సంతోషంగా చూసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్ గా మీ బయట ఉన్న స్త్రీల నుంచి లేదా ఆ రహస్య స్త్రీ నుంచి మీకు అనుకూలత లభిస్తుంది. చాలా మంది పురుషులు తమకు తెలియకుండానే బయట ఉన్న ఒత్తిడిని ఇంటికి తెచ్చి ఇంట్లో ఆడవారిపై చిరాకు పడటం, వారిని చిన్నచూపు చూడటం, వారి మాటను లెక్క చేయకపోవడం వంటివి చేస్తారు. అది చాలా పెద్ద తప్పు. జాతకరీత్యా ఈ రాశి వారికి న్యాయం మరియు ధర్మం చాలా ముఖ్యం. స్త్రీని అవమానించడం లేదా కన్నీరు పెట్టించడం వల్ల జాతకంలో శుక్రుడి బలం తగ్గిపోతుంది. దీనివల్ల సుఖ సంతోషాలు దూరమవుతాయి. కాబట్టి ముందుగా మీ ఇంట్లో ఉన్న ఆడవారిని సంతోషపెట్టండి. వారి చిన్న చిన్న అవసరాలు గుర్తించండి. వారితో రోజులో కొంత సమయం గడపండి. వారి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకోండి. ఎప్పుడైతే మీ ఇంటి స్త్రీల కళ్ళల్లో కన్నీరు రాకుండా మీరు చూసుకుంటారో అప్పుడు మీ జీవితంలో అదృష్టం అయస్కాంతంలాగా ఆకర్షించబడుతుంది. మీ ఇంటి ఆడపడుచు సంతోషంగా ఉంటే ఆ రహస్యంగా ఇష్టపడే స్త్రీ కూడా మీ ముందుకు వచ్చి తన భావాలను వ్యక్తపరిచే అవకాశం ఉంటుంది. లేదా మీకు తెలియకుండానే ఆమె చేసే సహాయం మీకు ఏదో ఒక రూపంలో అందుతోంది. మీకు ఆర్థికంగా ఆమె అండగా నిలుస్తుంది. ఈ రోజుల్లో స్త్రీలు కూడా పురుషులతో సమానంగా, కొన్ని సందర్భాలలో అంతకంటే ఎక్కువగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కాబట్టి ఆమె ఇచ్చే సలహాలు మీ కెరియర్ ను మలుపు తిప్పవచ్చు. బహుశా మీ ఇంటి పక్కన ఉండే ఆవిడ లేదా మీ దూరపు బంధువు మీ కష్టాన్ని గమనించి మీకు ఏదైనా ఉపాధి మార్గాన్ని చూపించవచ్చు, లేదా మంచి ఉద్యోగ అవకాశాన్ని గురించి చెప్పవచ్చు, లేదా మీ ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం తీసుకురావచ్చు. ఇవన్నీ జరగాలంటే మీ వైపు మంచి సానుకూల దృక్పథం, స్త్రీల పట్ల గౌరవభావం ఖచ్చితంగా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు స్త్రీలను గౌరవించడం మొదలు పెడితే మీకు తెలియకుండానే మీపై ఎవరైనా స్త్రీలు కోపంగా ఉన్నా లేదా గతంలో ఏవైనా గొడవల వల్ల శత్రుత్వంతో ఉన్న ఆ ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే పూర్వజన్మ కర్మల వల్ల, లేదా ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల, లేదా ఒకప్పుడు ప్రేమించి మోసం చేయటం వల్ల ఆడవారు ఉసు తగలవచ్చు, లేదా వారి కోపానికి గురి కావచ్చు. దీనివల్ల మనం ఎంత కష్టపడినా చేసే పనిలో ఆటంకాలు రావడం, ఇంట్లో అనారోగ్యం, అకస్మాత్తుగా ధననష్టం జరగవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం స్త్రీ శాపం లేదా స్త్రీ కన్నీరు చాలా శక్తివంతమైంది. అది మన ఎదుగుదలను అడ్డుకుంటుంది. కానీ మీరు ఎప్పుడైతే స్త్రీ జాతిని గౌరవించడం ఒక వ్రతంలా అలవాటు చేసుకుంటారో అప్పుడు ఆ దోషాలు మెల్లగా తగ్గిపోతాయి. ఆ రహస్య స్త్రీ, మీ మేలు కోరే స్త్రీ మీ పట్ల ఉన్న అపారమైన ప్రేమతో మీకు ఒక రక్షణ కవచంలా మారుతుంది. ఆమె మీ కోసం చేసే పూజలు, ఆమె మీ పేరు మీద పెట్టే దీపాలు మీ జీవితంలో వెలుగుని నింపుతాయి. కాబట్టి ఎక్కడ ఉన్న వారి కోసం బ్రతకడం మానేసి ముందు మీ చుట్టూ ఉన్న, మీ ఇంట్లో ఉన్న స్త్రీమూర్తులను దేవతా స్వరూపులుగా భావించండి. అప్పుడు మీకు తెలియకుండానే ఆ అదృష్టవంతురాలైన స్త్రీ ఎవరో మీకు బోధపడుతుంది, లేదా ఆమె చేసే సహాయం మీకు అందుతుంది. అప్పుడు మీకు తెలియకుండానే ఆ అదృష్టవంతురాలైన స్త్రీ ఎవరో మీకు బోధపడుతుంది, లేదా ఆమె చేసే సహాయం మీకు అందుతుంది. జీవితంలో ఈ రాశివారు గమనించాల్సిన మరో సూక్ష్మ విషయం ఉంది. కొన్నిసార్లు ఆ స్త్రీ మీకు గురువులా కూడా మారవచ్చు. జీవితంలో ఎటు వెళ్లాలో తెలియని అయోమయంలో మీరు ఉన్నప్పుడు ఆమె ఇచ్చే ఒక చిన్న సలహా మీకు మార్గనిర్దేశం చేస్తుంది. ఆమెకు ఉండే సహజమైన అంతర్దృష్టి చాలా గొప్పది. పురుషులు ఆలోచనాత్మకంగా ఆలోచిస్తే స్త్రీలు మనసుతో పాటు భవిష్యత్తును ఊహించే శక్తితో ఆలోచిస్తారు. అందుకే ఆమె చెప్పే మాటల్లో నిజం ఉంటుంది. ఉదాహరణకు, ఈ వ్యాపారం చేయవద్దు అని మీ భార్య లేదా తల్లి చెబితే అది వినడం మంచిది. ఎందుకంటే వారికి కనిపించే ప్రమాదం మీకు కనిపించకపోవచ్చు. ఆమె మీ శ్రేయోభిలాష్ కాబట్టి ఆమె మాటను గౌరవించడం వల్ల మీకు పెద్ద నష్టాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ రహస్య స్త్రీ మీ వ్యక్తిత్వాన్ని ఇష్టపడుతుంది. అంటే మీలో ఏదో ప్రత్యేకత ఉన్నట్లే ఆ ప్రత్యేకతను మీరు కాపాడుకోవాలి. చెడు వ్యసనాలను, కోపాలను బానిసలే ఆ స్త్రీ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు.
మీరు ఎంత మంచిగా ఉంటే అంతగా ఆమె అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం మీపై నిలుస్తుంది. ఈ రాశి వారి జీవితంలో స్త్రీ పాత్ర అనేది కేవలం భౌతికమైనది కాదు, అది ఆధ్యాత్మికమైనది కూడా. మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లినప్పుడు ఆమె ఇచ్చే భరోసా మీకు వెయ్యేనుగుల బలాన్నిస్తుంది. చివరిగా ఈ రాశివారు తమ జీవితంలో ఉన్న స్త్రీ అనుకూలతను పూర్తిగా పొందడానికి మరియు ఏవైనా స్త్రీ సంబంధిత దోషాలు ఉంటే పోగొట్టుకోవడానికి, అలాగే మిమ్మల్ని ఇష్టపడి ఆ స్త్రీతో బంధం బలపడడానికి శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని మరియు అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా ముఖ్యం. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం దుర్గాదేవి ఆలయానికి వెళ్లడం, లేదా కుదరకపోతే ఇంట్లోనే అమ్మవారి పటం ముందు నేతి దీపం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీపై ఎవరైనా స్త్రీలు పన్నిన కుట్రలు లేదా అసూయతో చేసే ప్రయోగాలు, నరదృష్టి ఏవైనా ఉంటే అవి పని చేయవు. అమ్మవారి కరుణ మీపై ఉంటే ఏ దుష్టశక్తి మిమ్మల్ని తాకలేదు. అలాగే లక్ష్మీదేవి ఆరాధన వల్ల మీకు ఆ రహస్య స్త్రీ ద్వారా ఆర్థిక సహాయం లేదా సంపద కలిగే యోగం పడుతుంది. అమ్మవారి కుంకుమను నుదుట ధరించడం వల్ల మీకు సంఘంలో గౌరవం, విజయం కలుగుతుంది. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది న్యాయమైనదైతే అమ్మవారి అనుగ్రహంతో మరియు మిమ్మల్ని ఇష్టపడే ఆ స్త్రీ సహకారంతో ఖచ్చితంగా నెరవేరుతుంది. దుర్గాదేవి ఆరాధించడం వల్ల మీకు శత్రువుల భయం ఉండదు, ధైర్యం పెరుగుతుంది. ఎవరైనా మీపై చెడుగా మాట్లాడినా అది మీకు తగలకుండా అమ్మవారు కాపాడుతారు. ముఖ్యంగా ఆడవారు మీపై కోపంగా ఉంటే లలితా సహస్రనామం వినడం లేదా చదవడం వల్ల వారి మనసు మారుతుంది. మీ పట్ల వారికి ఉన్న ద్వేషం ప్రేమగా మారుతుంది. వారి మనసులో మీపై ఉన్న వ్యతిరేక భావాలు తొలగిపోయి సానుకూలత ఏర్పడుతుంది. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. కాబట్టి ఈ రాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే: స్త్రీని గౌరవించండి, అమ్మవారిని పూజించండి. మీ మాట తీరులో మార్పు తెచ్చుకోండి, కఠినంగా మాట్లాడడం తగ్గించండి. అప్పుడు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడే ఆ స్త్రీ, అది మీ భార్య కావచ్చు, ప్రేయసి కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేదా తల్లి కావచ్చు, ఆమె ద్వారా మీకు అఖండ ఐశ్వర్యం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఆ స్త్రీ పాదం మీ ఇంటికి లేదా మీ జీవితానికి సోకగానే మీ తలరాత మారే అవకాశం ఉంది. మీ వ్యక్తిత్వం నచ్చి మిమ్మల్ని అభిమానించే ఆ స్త్రీ మీ జీవితానికి దేవుడిచ్చిన ఒక వరం. ఆమెను గుర్తించి గౌరవించి ఆమె అండతో ముందుకు సాగండి, విజయం మీదే అవుతుంది. అయితే కన్యరాశి వారిలో ఉండే ప్రధాన లోపం ఏమిటంటే, వీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా అతిగా విశ్లేషించి ఆందోళన చెందుతుంటారు. తమను తాము విమర్శించుకోవడమే కాకుండా ఎదుటి వారిలోని లోపాలను కూడా సులభంగా పసిగట్టి వాటిని ఎత్తి చూపుతుంటారు. దీనివల్ల కొన్నిసార్లు ఇతరులకు వీరు కఠినమైన వ్యక్తులుగా కనిపిస్తారు. ఏదేమైనా వీరు చాలా మృదు స్వభావాలు మరియు ఇతరుల కష్టాలను చూసి చెలించిపోతారు. తమలోని విశ్లేషణాత్మక శక్తిని సరైన దిశలో ఉపయోగిస్తే వీరి జీవితంలో అద్భుతమైన విజయాలను సాధిస్తారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వీరు పట్టుదలతో పనిచేస్తే అసాధ్యమైన దానిని కూడా సుసాధ్యం చేయగలరు. ప్రతికూల పరిస్థితులను కూడా తమకు అనుకూలంగా మార్చుకోగల సామర్థ్యం వీరికి ఉంది. ధర్మబద్ధంగా జీవించడమే వీరి జీవిత పరమార్థం. ఇతరులకు ఆదర్శంగా నిలవడమే వీరి లక్ష్యం. వీరిలోని సేవా గుణం మరియు పని పట్ల ఉన్న నిబద్ధత వీరిని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెడతాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా నైతిక విలువలను వదులుకోకుండా పోరాడటం వీరి ప్రత్యేకత. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దీనిని లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మాతోనే ఉండండి. సర్వేజన సుఖినో భవంతు. మీ జీవితం సకల ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓం ఐం హ్రీం